హాయ్ గైస్. ఆల్రెడీ అప్డేట్ వచ్చేసింది కదండీ. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. యష్మి గౌడ ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది. హౌస్ నుండి యష్మి గౌడ ఎలిమినేటెడ్ అనేది జరిగిపోయింది. మనకు రేపొచ్చే ఎపిసోడ్ మనకు ఈ వన్ డే బిఫోరే షూటింగ్ చేస్తారు కాబట్టి లీక్‌లు అనేటివి బయటకొచ్చేసాయి. అదే విధంగా శనివారం మనకు ఈ రోజు జరిగేది హౌస్‌లో ఏం జరుగుతుంది? శనివారం హౌస్‌లో ఎవరిని మరి నాగార్జున గారు మందలిస్తున్నాడు? ఎవరికి కోటింగ్ ఇస్తున్నాడు? ఎవరికి బూస్టప్ ఇస్తున్నాడు? అదే విధంగా ఎవరికి పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడని చూసినట్లయితే పృథ్వీ, గౌతమ్, యష్మికి వీళ్ళ ముగ్గురికి స్మాల్ కోటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్కువ గట్టి కోటింగ్ ఇవ్వలేదు. గౌతమ్‌కి, పృథ్వీకి ఎందుకు ఇవ్వలేదంటే నెక్స్ట్ మండే నుంచెల్లి టికెట్ ఫినాలే టాస్క్ జరగబోతున్నాయి కాబట్టికి ఇక్కడ ఇచ్చుంటే ఈడేమన్నా డోస్ గట్టిగా పెంచుంటే రేపటి రోజున మళ్ళా డల్ అయిపోతారు. ఆట ఆడలేరేమో అనే ఉద్దేశంతోనే స్మాల్‌గానే కోటింగ్‌లా అంటే స్మాల్‌గానే క్లాస్ పీకడం జరిగిందని తెలుస్తుంది. అదే విధంగా యష్మికి ఎందుకు పీకలేదని అంటే యష్మి ఈరోజు ఎలిమినేషన్ అవుతుంది కాబట్టికి ఈ అమ్మాయికి ఎందుకని చెప్పేసి యష్మి కూడా మామూలుగానే మందలిచ్చినట్టుగా తెలుస్తుంది. అదే విధంగా రోహిణ్‌ని మాత్రం ఆకాశానికి ఎత్తేసిరని తెలుస్తుంది. ఆకాశానికి ఏమంటారు ఆకాశంలో కూర్చోబెట్టడం జరిగింది రోహిణ్‌ని. ఆ విధంగా చూడడం జరిగింది. నాగార్జున గారు చాలా పొగడ్తలతోటి రోహిణ్‌ని మెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆ అమ్మాయి ఎందుకు ఎలిమినేషన్ అయిందని చూసినట్లయితే మర్చిపోయానండి. ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి నా ఛానెల్‌ను. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మాయిని ఏదో యష్మి అయితే చేసిన పొరపాట్లేందని చూసినట్లయితే, ఈ అమ్మాయి ఫ్లిప్పర్‌గా ఉండడం అంటే ఫ్లిప్పర్ మైండ్ సెట్‌ని కలిగి ఉండడం, మాట మీద నిలబడకపోవడము, గ్రూపిజంలో గేమ్ ఆడడము, పేరెంట్స్ వచ్చినాక తన ఆట తీరు మార్చుకుందంటే మార్చుకోలేకపోవడము. దాని తర్వాతొచ్చేసి, "ఎందుకు నాన్న నేను గ్రూప్ ఆడతలే కదా డాడీ" అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి వాళ్ళ డాడీ గ్రూప్ ఆడకమ్మా అని చెప్పినా కూడా వినలేదు. అదే విధంగా నామినేషన్స్ ప్రాసెస్‌లో చర్చించుకోవడము, ఎవరిని నామినేషన్ చేయాలి, ఎవరిని ఏం చేయాలని పగబట్టినట్టుగా నామినేషన్ చేయడము. అదే విధంగా ఎలిమినేషన్ అయినటువంటి కంటెస్టెంట్స్‌ని బిగ్ బాస్ పిలిసి నామినేషన్ చేపించిన ప్రాసెస్‌లో బిగ్ బాస్ సక్సెస్ అయ్యిండు. ఎందుకంటే వాళ్ళొచ్చేసి ఓజీ క్లాన్‌నే నామినేషన్ చేయడం జరిగింది. ఓజీ క్లాన్‌లో ఉన్నటువంటి నలుగురు ఒకేసారి నామినేషన్‌లోకి రావడం జరిగింది. ఆ గ్రూప్‌లో ఉన్నటువంటి నలుగురు ఒకేసారి నామినేషన్‌లోకి రావడం వల్ల ఈ అమ్మాయికి ఓటింగ్ బ్యాంకింగ్ తక్కువ ఉన్నది. బయట ఫ్యాన్ బేస్ తక్కువ ఉండడం వల్ల ఈ అమ్మాయి ఎలిమినేషన్ అయినట్టు తెలుస్తుంది. అదే విధంగా పృథ్వీ, యష్మి ఇద్దరు లిస్ట్‌లో ఉన్నారు గదా! ఎందుకు పృథ్వీ సేవ్ అయ్యిండని చూసినట్లయితే పృథ్వీకి నిన్న సింపతి వర్కౌట్ అయింది. ఎందుకంటే రోహిణిని ఏదైతే కామెంట్ చేసిండో ఆ రోహిణి ముందే అతని ముందే రోహిణి విన్ అవ్వడము, ఈ పృథ్వీ ఎప్పుడు ఏడవని విధంగా ఏ హౌస్‌లో ఎంత ప్రాబ్లమ్ వచ్చినా కూడా పృథ్వీ ఏడవలేదు. నిన్న బాగా ఎమోషనల్ అవ్వడము, ఆ ఎమోషన్‌లకి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం జరిగింది. పృథ్వీకి సింపతి వర్కౌట్ అయ్యి ఓటింగ్ పడడం ద్వారా యష్మినే ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. లేకపోయుంటే పృథ్వీ ఎలిమినేషన్ అయ్యేవాడు. వీళ్ళిద్దరు బాటమ్ 2లో ఉన్నారు. కానీ ఈ రోజు ఎందుకో నాకు తెలిసి ఎలిమినేషన్ ప్రాసెస్‌లో బాటమ్ 2లో యష్మినిను, నబిల్‌ను నిలబెట్టినట్టుగా తెలుస్తుంది. అది నిజమా కాదో తెలీదు మనకు. నిలబెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నబీల్ ఆట తీరు మారిపోయింది. అందరితోని కూసొని అమ్మలక్కల ముచ్చట్లక్క ముచ్చట పెడుతున్నాడు. బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడు. ఆట కనపడతలేదు. దాని తర్వాతొచ్చేసి నామినేషన్‌లో ఫైర్ ఉండట్లేదు. 3 వారాల నుంచి 4 వారాల నుంచి నామినేషన్‌లోకి రాలేదు. సీల్డ్ ఉండడం వల్ల రాలేదు. దాని తర్వాత కూడా రాలేదు. అందరితోని మంచిగుండడం వల్ల ఎవరు నామినేషన్ చేయలేకపోతున్నారు. ఎక్కడ అగ్రెసివ్ చూపించాలో, ఎక్కడ కోపం చూపించాలో, ఎక్కడ ప్రేమ చూపించాలో తెలియట్లేదు. ఈ విధంగా అట్నే ఉండిపోతాండు. ఒకే చోట ఉండిపోతున్నాడేమో ఇతనికి బూస్టప్ ఇయ్యాలి. అంటే ఇతనికి కోపం తెప్పియాలి అనే ఉద్దేశంతోటి అతన్ని లిస్ట్‌లో నిలబెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తనకు ఫైర్ వస్తది కదా! అరే! నేను ఇక్కడికొచ్చినా నేను ఇంత మళ్ళీ బాగా ఆడాలి, బాగా కంబ్యాక్ అవ్వాలనే ఉద్దేశంతోటి ఇలా బాటమ్ 2లో నిలబెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే యష్మి గౌడ ఎలిమినేషన్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మండే నుంచెల్లి మనకు టికెట్ ఫినాలే టాస్క్‌లనేవి జరగబోతున్నాయి. మైండ్ గేమ్సు, ఫిజికల్ గేమ్సు, ఫిట్‌నెస్ గేమ్సు తర్వాత అన్ని రకాల గేమ్స్‌ను 5 రోజుల పాటు వరుసగా జరుగుతాయండి. టికెట్ ఫినాలే మరి ఎవరిని వరిస్తుంది? ఎవరి చేతిలో ఉంటుంది? వీక్ కంటెస్టెంట్ చేతికొస్తదా? స్ట్రాంగ్ కంటెస్టెంట్ చేతికొస్తదా? ఈ టికెట్ ఫినాలే వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనేది మన రేపటి నుండి అంటే మండే నుంచెల్లి మనకు తెలుస్తది. రేపు ఆల్రెడీ మనకు ఆ టికెట్ ఫినాలే టాస్క్‌ల గురించి రేపే తెలుస్తది. ఆ టాస్క్‌లు ఎలాంటి టాస్క్‌లు ఉండబోతున్నాయి? ఎవరెవరు ఆడుతున్నారు? ఏం జరుగుతుందన్న దాని గురించి కూడా మనకు రేపే ఎర్లీగానే మనకు అప్డేట్ వస్తది. దాని గురించి కూడా వీడియో చేద్దాము. ఇప్పుడే తెలుసు గదండీ మీకు. యష్మి గౌడ అనే ఆ అమ్మాయి ఈ హౌస్ నుంచెల్లి 12 వారాల పాటు ఏకధాటిగా ఏమంటారు అందరికంటే ఎక్కువ కంటెంట్ ఈ అమ్మాయి నుంచెల్లి రాబట్టినటువంటి బిగ్ బాస్ టీము ఈ రోజుతోటి ఈ అమ్మాయిని పంపియడం జరుగుతుంది. ఈ అమ్మాయి ఎలిమినేషన్ అయ్యి ఇంటికెళ్ళిపోవడం జరుగుతుందండి. ఇది ఈ రోజు జరిగే ఎలిమినేషన్ ప్రాసెస్. ఈ మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్.